హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఎప్పటిలాగే ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ కూడా ఎంతో రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న ముంబై వేదికగా సన్ రైజర్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత చేసింగ్కు దిగిన ముంబై మొదట్లో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుని 17 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి తమ ముందున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఇక ఇందులో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగగా అతనికి తోడుగా తిలక్ వర్మ 37 పరుగులతో ఇద్దరు నాటౌట్గా నిలిచి విజయాన్ని అందించారు. ఇక ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లాలు చెరో 3 వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్లో క్లాసెన్ క్యాచ్ అందుకోవడంతో సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరుకున్నాడు. ఇక రోహిత్తో పాటు ఇషాన్ కిషన్, నమన్దీర్లు విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు జట్టును ఆదుకునే పనిలో పడ్డారు. ఇక పవర్ ప్లే ఓవర్లలో ఆఖరి 2 బంతులు మిగిలిన ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న రోహిత్ వైపు కెమెరామెన్లు జూమ్ చేయగా అతడు బాధతో కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లుగా కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారగా రోహిత్ కన్నీళ్లు పెట్టుకోవడం క్రికెట్ అభిమానులు చూడలేకపోయారు. ఇక రోహిత్ కన్నీటికి గల కారణాలేంటో తెలీదు కానీ దీంతో ఫ్యాన్స్ కొంతమంది ముంబై వరుసగా 4 మ్యాచులు ఓడిపోయింది. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతామని భావించి హిట్మ్యాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడని అంటుండగా మరికొందరు మాత్రం టీ20 ప్రపంచకప్కు ముందు తాను ఫామ్ కోల్పోవడంతోనే రోహిత్ బాధపడ్డాడని అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా వరుసగా 4 మ్యాచులు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ముంబై జట్టు మ్యాచ్ గెలిచిన అనంతరం గ్రౌండ్లో ఉన్న హార్దిక్ పాండ్య ముఖం వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి రోహిత్ శర్మ కన్నీటికి గల కారణం ఏమై ఉంటుందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.